जहीराबाद में 420 किलो गांजा जब्त किया गया। बताया जाता है कि जिले संगारेड्डी के जहीराबाद में जिला टास्क फोर्स और चिरागपल्ली पुलिस को खुफिया इत्तला मिलने पर आरटीओ तेलंगाना सरहदी बॉर्डर चेक पोस्ट पर गाड़ियों की तलाशी ली गई। इस दौरान चेक पोस्ट पर महाराष्ट्र यासिंग की लारी जिसका नंबर MH16AE5678 की तलाशी लेते हुए खुफिया तरीके से लॉरी के अंदरूनी हिस्से में रखकर मुंतकिल की जाने वाले 210 गांजे के पैकेट्स पर मुश्तमिल 420 किलो गांजा बरामद करते हुए 2 अफराद को गिरफ्तार कर लिया गया और उन्हें अदालती तहवील में दे दिया गया। गिरफ्तार शुदगान में अशोक केसर उम्र 34 साल, संजय नरूरी 34 साल पेशे ड्राइवर और क्लीनर जिनका ताल्लुक मध्य प्रदेश से है। जब्तशुदा गांजे की मालियत 25 लाख रुपए बताई गई है। चिरागपल्ली पुलिस ने लारी गांजे को जब्त किया और मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। उदय వెహికల్ చెకింగ్ చేస్తుంటే చిరాగపల్లి దగ్గర ఆర్టీఏ పోస్ట్ దగ్గర ఒక లారీని ఆపడం జరిగింది. ఆ లారీ చూస్తే మామూలుగా ఖాళీగా ఉంది. సమాచారం మేరకు దాన్ని తనిఖీ చేస్తే అందులో డ్రైవర్ క్యాబిన్ వెనుక ఒక సపరేట్ ఒక బాక్స్ లాగా తయారు చేసి అందులో గంజాయి బస్తాలు నింపి దాన్ని మళ్ళీ తెలవకుండా మళ్ళీ వెల్డింగ్ చేసి, అంటే మామూలుగా చూసినట్టయితే అది ఖాళీ లారీ కనబడుతుంది. కానీ అందులో దాన్ని ఓపెన్ చేసి చూడగా మొత్తము 210 బ్యాగులు ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 20 కిలోలు, అంటే 420 కిలోల గంజాయి దానిలో. సో దీని వర్త్ మార్కెట్లో ఒక 25 lakhs ఉంటుంది. సో వాళ్ళని ఎగ్జామిన్ చేయగా ఈ డ్రైవరు మరియు క్లీనర్ వీళ్ళు మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు. ఒకతని పేరు అశోక్ కేస్కర్, ఇంకోతని పేరేమో సంజయ్. వీళ్ళిద్దరు కూడా పరశురామ్ పర్కాలే అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారు. సో అతని ఇన్స్ట్రక్షన్ మీద వీళ్ళు ఇతని పరశురామ్ పర్కాలే అనే అతను మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు చెందిన వ్యక్తి. ఈయన గంజాయి స్మగ్లర్ ఈయన. సో వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏలూరు దగ్గర ఈ ప్యాకెట్లు లోడ్ చేయించుకొని వీళ్ళు ఈ అహ్మద్నగర్ మహారాష్ట్రకు తీసుకెళ్తున్నారు. సమాచారం మేరకు మనం ఈరోజు దాన్ని పట్టుకోవడం జరిగింది. సో దాన్ని మన తదితరుల సమక్షంలో సోదాలు జరిపి ఆ గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. సో వారిని అరెస్ట్ చేసిన ఇద్దరిని కోర్టు ముందు హాజరుపరుస్తారు. మరియు ఈ సీజ్ చేసిన గంజాయి మెటీరియల్ను మరియు లారీని కూడా కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ ఎవరైతే ఈ పరశురామ్ పర్కాలే ఉన్నాడో అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అతను ప్రస్తుతానికి వీళ్ళతో పాటుగా లేడు. సో అతను కూడా పట్టుకొని ఇంకా వేరే ఎక్కడెక్కడ స్మగ్లింగ్ చేసినారు, ప్లస్ ఇంకెక్కడైనా స్టోర్ చేసినారు అనేది కూడా వెరిఫై చేస్తాం. ఏమంటారు? మార్కెట్లో చూస్తే 25 lakhs ఉంటుంది. 25 lakhs వర్త్. అవును, సమాచారం ఉంది, స్మగ్లింగ్ అవుతున్న సమాచారం ఉంది. नाज़रीन, हमारे TTV न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।